అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 6వ ఎపిసోడ్. సురేంద్రకు ఉత్తరం రాసి కనుక్కుందాం అనుకున్న ఉద్దేశం మార్చుకుని చెల్లెలతోనే అతని వద్దకు ప్రయాణమైంది. ఆ అక్క చెల్లెళ్లను సాదరంగా ఆహ్వానించాడు సురేంద్ర. చెల్లెల పరిస్థితి అంతా వివరించి చెప్పింది కళ్యాణి. అతను చాలా బాధపడ్డాడు. తనకి 5వ నెలని బయటపెట్టింది పద్మ. అబార్షన్ చేయాలంటే చేయొచ్చు, బట్ ఇట్ ఈజ్ టూ లేట్. ప్రాణానికే ప్రమాదం, చెప్పలేం. ఆలోచనలో పడ్డాడు అతను. సెయింట్ మేరీస్ హాస్పిటల్ వైజాగ్లో ఉంది. అక్కడ డాక్టర్ అమ్మ మదర్ నాకు బాగా తెలుసు. నేను లెటర్ రాస్తాను. పద్మినిని అక్కడ అడ్మిట్ చేయండి. ఏం పర్వాలేదు. అంత దూరంగానా? ఏం పర్వాలేదు. నేను వెళ్ళి అప్పుడప్పుడు చూసొస్తూ ఉంటాను అన్నాడు సురేంద్ర. చెల్లెల వైపు చూసింది కళ్యాణి. పద్మ ఏం మాట్లాడలేదు. అంగీకారంగా ఉంది ఆమె వాలకం. డబ్బు విషయం నసిగింది కళ్యాణి. ఆ బాధేం మీకు అక్కర్లేదు. అక్కడే ఉంటే అంతా వాళ్ళే చూసుకుంటారు. నేను వెళ్ళి మాట్లాడతా కదా. అక్కడే ఏదైనా ఉద్యోగం కూడా చూస్తారు వాళ్ళు. ఇలాంటి నిస్సహాయుల కోసమే వాళ్ళు తమ జీవితాలను భగవంతునికి అర్పణ చేసుకుంది. ఆసుపత్రి అడ్రస్ రాసి అక్కడి డాక్టర్ అమ్మకు ఒక ఉత్తరం రాసిచ్చాడు సురేంద్ర. అతని నుండి సెలవు తీసుకొని వస్తుంటే పద్మ వంగి సురేంద్ర కాళ్ళకి నమస్కరించింది. ఇంటికి వెళ్ళాక అతను రాసిన ఉత్తరాన్ని విప్పి చదివింది కళ్యాణి. డాక్టర్ సిస్టర్ జోస్పిన్కి నమస్తే. మీ వద్దకు ఒక అమ్మాయిని పంపిస్తున్నాను. పేరు పద్మ, గర్భవతి, భర్తహీన, నిస్సహాయ. ఆమె ప్రసవించే వరకు మీ ఆసుపత్రిలో ఉంచండి. మిగతా విషయాలు ఒక 2-3 రోజుల్లో నేను వచ్చి మాట్లాడతాను. కృతజ్ఞతలతో డాక్టర్ సురేంద్ర. ఇంగ్లీష్లో ఉందా ఉత్తరం. మౌనంగా చెల్లెలకు చూపించింది ఆ ఉత్తరాన్ని. పద్మ చదివి కళ్యాణి వైపు చూసింది. అవునమ్మా, నువ్వు విధవగానే అక్కడ మసులుకోవాలి. బొట్టు లేని ఆ మొహాన్ని, గాజులు లేని చేతుల్ని, తెల్లని చీరలో వైధవ్యాన్ని సంతరించుకున్న చెల్లెల్ని చూసి కళ్ళొత్తుకుంది కళ్యాణి. పద్మ మాత్రం ధైర్యంగా ఉంది. ఆమెలో దిగురున్నట్టు ఏమాత్రం కనిపించలేదు. ఇంటిని 2 తమ్ముళ్ళకే అప్పగించి పద్మని వెంట పెట్టుకుని వైజాగ్ ఆసుపత్రికి వెళ్ళింది కళ్యాణి. డాక్టర్ అమ్మకి సురేంద్ర రాసిన ఉత్తరం ఇచ్చింది ఆమె. పద్మని కళ్యాణిని మదర్కి పరిచయం చేసింది ఆవిడ. మదర్ పద్మని చూసి సానుభూతి ప్రకటించింది. పద్మకి స్పెషల్ రూమ్ ఇచ్చారు. ఆ రోజు అక్కా చెల్లెళ్ళిద్దరూ కాన్వెంట్లో భోంచేశారు. ఆ మర్నాడు చెల్లెల్ని డాక్టర్ అమ్మకి మదర్కి అప్పగించి ఆమెని వదల్లేక కన్నీళ్లతో ఇంటి ముఖం పట్టింది కళ్యాణి. కొత్త చోటైనా పద్మకి బెంగ అనిపించలేదు. రోజుకొకసారి మదర్, డాక్టర్ అమ్మ వచ్చి యోగక్షేమం విచారించి వెళ్తూ ఉండేవాళ్ళు. బైబిల్కి సంబంధించిన కొన్ని పుస్తకాలు చదువుకోమని ఇచ్చింది మదర్. ఆ రూమ్లో పడుకోవడానికి ఒక రోసరీ, చిన్న మేరీమాత విగ్రహం ఇచ్చింది. పద్మ నెమ్మదిగా రోజు చర్చికి వెళ్ళడం అలవాటు చేసేసుకుంది. మదర్ పద్మని ఫాదర్ విలియంకి పరిచయం చేసింది. జేసునాథుడు నీకు తోడే ఉన్నాడమ్మా. మేసస్ లాంటి బిడ్డ నీ గర్భమందు ఉన్నాడు అని ఆశీర్వదించాడు ఆయన. పద్మ హిందువుల అమ్మాయి అయి ఉండి ప్రభువుని కొలవడం ఆయనకు ఆనందాన్ని కలిగించింది. ఒకరోజు పద్మ తన గదిలో కూర్చుని మేజోళ్ళు అల్లుతూ ఉండగా డాక్టర్ అమ్మ రమ్మంటున్నారు అంటూ కబురొచ్చింది. పద్మ వెళ్ళేసరికి డాక్టర్ సురేంద్ర డాక్టర్ అమ్మతో మాట్లాడుతున్నాడు. అతన్ని చూడగానే పద్మకి ఆత్మీయులను చూసినంత ఆనందం కలిగింది. బాగున్నారా? ఆ ప్రభు దయవల్ల, మీ దయవల్ల కులాసే అంది చిరునవ్వుతో పద్మ అప్పటికంటే కాస్త ఎత్తుగా, బొద్దుగా కనిపించింది. అతనికి నెలలు నిండుతున్నాయేమో కొంత అందం సంతరించుకుంది ఆమె. పద్మ, మా కేదలికి అయిపోయింది నవ్వుతూ అంది డాక్టర్ అమ్మ. సురేంద్ర కూడా నవ్వాడు. భోజనాలు అయ్యాక పద్మ రూమ్కి వచ్చాడు. సురేంద్ర యోగక్షేమాలు అయ్యాక అన్నాడు, మనసులో ఏ దిగులు పెట్టుకోకండి. భగవంతుని ధ్యానించుకుంటూ శాంతంగా ఉండండి. బజార్కి వెళ్ళి యాపిల్స్, దానిమ్మ, చక్కెరకేళీలు కొంతెచ్చి పద్మకిచ్చి వెళ్ళిపోయాడు. సురేంద్ర దేవుళ్ళ అనిపించాడు పద్మకి. మనసులో రమణమూర్తి మెదిలాడు. తలుచుకొని ఏడ్చింది. అమ్మా, ఆప్యాయంగా తలనిమిరారు అప్పుడే వచ్చిన ఫాదర్. విచారించకమ్మా, ప్రభువు నీకు తోడే ఉన్నాడు ఆదరణగా అన్నాడు. ఆ ఆదరణ ఆమె భరించలేకపోయింది. ఫాదర్ అంటూ ఆయన చేతుల్లో ముఖం దూర్చి బావురమంది. చూడు తల్లి, అభాగ్యుల ప్రతి కన్నెట్టు బొట్టుకి ఆ దైవం దగ్గర విలువుందమ్మా. ఆయన ఎప్పుడు కోపించే దేవుడు కాదమ్మా. ఆయన దయామయుడు, కరుణా సముద్రుడు. ఆమె తెల్ల నిమిరాడు. చదువుకోమని న్యూ టెస్ట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు ఆయన.
కళ్యాణి వారానికో ఉత్తరం చొప్పున రాసేది. అందులో ఎంతసేపు చెల్లెలి యోగక్షేమాలు తెలుపమనే ఉండేదే తప్ప ఇంటి విషయాలు ఏవి రాసేది కాదు. ఎలాగైనా అక్క చాలా గుట్టుగలదే అని అనుకుంది పద్మ. నెలలు నిండగానే కళ్యాణిని రమ్మని ఉత్తరం రాసింది పద్మ. తమ్ముళ్ళ పరీక్షలు కావడం వలన రావడానికి వీలు పడదని బాధగా వ్రాసింది. ఈ మధ్య కాలంలో సురేంద్ర మళ్ళీ రాలేదు. పద్మ క్షేమం తెలపమని డాక్టరమ్మకు ఉత్తరం మాత్రం రాయిస్తూ ఉండేది. పద్మ మగపిల్లవాడిని ప్రసవించింది. తెల్లగా అందంగా బంతిలా ఉన్న పిల్లాన్ని చూసి మదర్ ఎంతో మురిసిపోయింది. ఫాదర్ అమిత వాత్సల్యంతో ఆ బిడ్డను ఎత్తుకొని ప్రార్థన చేశారు. ప్రభు కుమార్ అని పేరు పెట్టి ఆశీర్వదించారు. ప్రేమగా బిడ్డను గుండెలకు హత్తుకుంది పద్మ. సురేంద్ర తల్లి బిడ్డల్ని చూడ్డానికి వచ్చాడు. ప్రభు కుమార్ని ముద్దాడాడు. వెండి సబ్బు పెట్టె, 4 చొక్కాలు, పౌడర్ డబ్బా, 2 తువ్వాళ్ళు బాబుకి, పద్మకి 2 తెల్ల ఫుల్వాయిలు చీరలు కొని తెచ్చిచ్చాడు. తమ్ముళ్ళ పరీక్షలై తన కాలేజీ క్లోజ్ అయితే గాని చెల్లెలు బిడ్డను చూడడం పడలేదు కళ్యాణికి. అప్పటికి ప్రభుకుమార్ 20 రోజుల పిల్లోడు. ఒంటరిగా వచ్చిన కళ్యాణిని చూసి అడిగింది పద్మ, తమ్ముళ్ళని తీసుకురాలేపోయావా అని. పిల్లాన్ని ముద్దెట్టుకుంటూ కళ్యాణి అంది, వాళ్ళకి విషయం తెలియడం మంచిది కాదు. పద్మ మరేం మాట్లాడలేదు. అతని స్వార్థం చూసుకుని తనని అధోగతికి దిగజార్చి తప్పుకున్నందుకు రమణమూర్తి మీద కోపం లేకపోలేదు పద్మకి. అంత కోపం అతని మీద ఉన్న పైవాళ్ళు ఎవరైనా పల్లెత్తు మాట అతను అన్నారంటే ఆమె హృదయం భరించలేదు. అంత బలమైన ప్రేమ ఆమెది. కళ్యాణి పద్మ ప్రేమను అర్థం చేసుకుంది. అంతటి ఆరాధనామూర్తి జీవితాన్ని వాడిన కుసుమాన్ని పారేసినట్టుగా నాశనం చేసినందుకు ఆమెకి ఇంకా అతని మీద కక్ష పెరిగింది. ఇంకేం చెప్పలేకపోయింది కళ్యాణి. వచ్చేస్తూ తన మెళ్ళలోని గొలుసు పిల్లాడి మెళ్ళలో వేసింది. ఇంతకంటే ఈ పేద పెద్దమ్మ నీకేమి ఇవ్వలేదురా, ఒంటి నిండా నగలెట్టి నీ ముద్దు మురిపాలు చూడ్డానికి నాకు కళ్ళు లేవురా అంది బాధగా. మదర్ ప్రతిరోజు వచ్చి యేసుక్రీస్తు పుట్టక, ఆయన చేసిన గొప్ప పనులు, మేరీమాత పవిత్రత, ఆమె ఎలా బొందితో పరదైసుకెళ్ళిందో అంతా చెప్తుండేది పద్మకు. ఫాదర్ ప్రతి ఆదివారం వచ్చి పద్మ రూమ్ అంతా హోలీ వాటర్ చల్లి ప్రార్థన చేసి వెళ్తూ ఉండేవారు. పద్మ ప్రతిదినం ఎక్కువ టైం ప్రార్థనకే వినియోగిస్తూ ఉండేది. ఓ ఆదివారం ఫాదర్ వచ్చినప్పుడు నెమ్మదిగా తన మనసులోని కోరికను బయటపెట్టింది. నాకు బాప్తిస్మం తీసుకోవాలనుంది ఫాదర్. ఆయన ఎంతో సంతోషించారు. బాగుంది, కానీ డాక్టర్ సురేంద్ర మీ అక్కయ్య ఏమంటారో అన్నాడు సందిగ్ధంగా. ఏమీ అన్నారు. నా వ్యక్తిగత జీవితంలో వాళ్ళెవరికీ నిమిత్తం లేదు. నన్ను వెతుకుతున్న నా తండ్రిని కలుసుకోవడానికి నేను వెళ్తే అడ్డగించేది ఎవరు ఫాదర్? ఆ విషయం మదర్తో సంప్రదించారు. మదర్ డాక్టరమ్మకి చెప్పింది. డాక్టరమ్మ సురేంద్రకు ఉత్తరం రాసింది. ఉత్తరం అందని మర్నాడే వచ్చాడు సురేంద్ర. పద్మ మతం మార్చుకోవడానికి సురేంద్ర సుముఖత చూపలేదు. చూడమ్మా, అన్నగా నీకో సలహా ఇస్తున్నాను. నీకింకా మైనారిటీ అయినా తీరలేదు. నువ్వు పెళ్ళెందుకు చేసుకోకూడదు? నేనా? అలా ఎప్పటికీ జరగదు. నా వారికి అంకితమైన ఈ మనసుని తనువుని మరొకరికి అంకితం చేయలేను. నేను పతితను కాలేను. పతిత నువ్వు పెళ్లి చేసుకుంటే పతిత ఎలా అవుతావు? భర్త పోతే ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు? అది వేరు, నా విషయం వేరు. భర్త బ్రతికుండగా మళ్ళీ పెళ్ళి అన్నది కూడదు. మరి అతను చేసుకున్నాడు, ఎవరి పాపం వారికే చెందుతుంది. అతను నన్ను విడిచి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని నేను ఆయన మీద కక్షతో పెళ్లి చేసుకుని పతితగా ముద్ర వేసుకుని భగవత్ సాన్నిధ్యానికి దూరం అవుతానా? వివాహం ఎడల క్యాథలిక్ సిద్ధాంతాలు ఆమెలో బాగా జీర్ణించుకుపోయాయని అర్థం చేసుకున్నాడు సురేంద్ర. మరి ఈ బిడ్డని ఎలా పెంచుదామని? పద్మ మాట్లాడలేదు, మౌనం వహించింది. నిజమే, ఒంటరిగా ఏ రాబడి లేకుండా ఈ బిడ్డని పెంచి పెద్దవాడిని ఎలా చేసేది ఆలోచించింది ఆమె. లోపలికి వచ్చాడు ఫాదర్. అప్పుడే ఓ మాట, మా మిషన్ వాళ్ళు ఇలాంటి నిర్భాగ్యుల కోసం ఏటేటా కొంత డబ్బు ఇస్తూ ఉంటారు. దాంతో పద్మని మెట్రిక్ పాస్ చేయించి నర్సింగ్ కోర్స్కి పంపి ఇక్కడే నర్సుగా జాబ్ ఇద్దామని నిర్ణయించుకున్నాం. మరి మీ ఉద్దేశం చెప్పండి. తీగకు ఆధారం దొరికినట్టుగా సంతోషపడింది పద్మ. తప్పక చదువుతాను అంది వెంటనే. సురేంద్ర వైపు చూశాడు ఫాదర్. సురేంద్ర చిన్నగా నవ్వాడు. పద్మ మీ అమ్మాయే అన్నాడు. వెన్నెల మెట్లెక్కేవాడికి వెలుగు ఎప్పుడు ఉంటుంది. నిరాశ్రయ్యులం అనే బాధ వారికి ఉండదు. అనుభవం నేర్పిన పాఠాలు అందుకు అవకాశం కలిగిస్తాయి. వేదాంత ధోరణిలో మాట్లాడాడు సురేంద్ర.
ఆ సాయంత్రమే వెళ్ళిపోయాడు అతను. బాప్తిస్మం తీసుకున్నాక ఆ విషయం తెలుపుతూ ఉత్తరం రాసింది అక్కకి పద్మ. గాఢాంధకారంలో మొలిగి ఉన్న నీ జీవితానికి వెలుగు చూపి నీ కడగళ్ళని కడదేర్చిన ప్రభుకి నీ జీవితాన్ని అంకితం చేస్తానంటే ఆనందించిన హృదయం ఉంటుందా తల్లి అంటూ రాసింది కళ్యాణి. పద్మ ఎంతో సంతోషించింది ఆ ఉత్తరం చూసి. ఎంతో కష్టపడి చదివి మెట్రిక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ఆమె. నర్స్ ట్రైనింగ్కి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు బిడ్డని వదలలేకపోయింది ఆమె. వచ్చిరాని ముద్దు మాటలు ఆమెను మరింతగా బంధించేశాయి. బిడ్డనెత్తుకుని చర్చికి వెళ్ళింది ఆమె. అక్కడ బాలక్రీస్తుని ఎత్తుకుని ఉన్న మేరీమాత విగ్రహాన్ని భక్తితో చూసి, నా ఈ బిడ్డకి మీరే తల్లి తండ్రిను అంది పొరలి వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. మదర్ వచ్చి ఆమె తల మీద మృదువుగా నిమిరింది. ట్రైన్కి టైం అవుతోంది అంటూ. సునంద వెళ్ళిపోయిన దగ్గర నుంచి పూర్వ కంటే ఎక్కువ శ్రద్ధతో రోగులకు సేవ చేస్తున్నాడు సురేంద్ర. ఒక్కరోజు భోజనం చేయడానికే టైం లేకపోతోంది అతనికి. ఆరోగ్యాన్ని సైతం విస్మరించి పాటుపడుతున్నాడు అతను. జీవితంలో దాగాపడ్డ పద్మని ఓ దారికి తీసుకొచ్చాడు. కళ్యాణి కుటుంబానికి అడపా ధన సహాయం చేస్తున్నాడు. రాధ పెళ్ళి అతని చేతుల మీదే జరిపించాడు. అయినా అతనికి తృప్తి లేదు, బ్రతుకులో శాంతి లేదు. జీవితానికో తోడు కావాలి. అర్ధాంగిగా ఊహించుకున్న సునంద అతని జీవితాన్ని నుంచి నిష్క్రమించగానే ఆమె స్థానాన్ని మరొక యువతికి ఇవ్వడానికి అతనికి మనస్కరించలేదు. పెళ్లి కాగానే గోపాలం ఆస్తి పంచుకొని రాధతో వేరు కాపురం పెట్టాడు. అలా వేరుండడానికి వీల్లేదని గోపాలం తల్లి భద్రకాళి పేచిపెట్టింది. కానీ గోపాలం తల్లి గలియాళి మనస్తత్వం ఎరిగి ఉండడం వల్ల ఠక్కున చెప్పాడు, నీ దగ్గరికి ఏ కోడలొచ్చినా కాపురం చేయలేదమ్మా అన్నాడు. భద్రకాళి శివమెత్తి మాట్లాడింది. ఆ పాడుముండ ఇటొచ్చిందో లేదో అప్పుడే నా కొడుకుని కొంగు కట్టేసుకుంది. దీని అమ్మకడుపు కాల, నాకు పట్టిన రాత దానికెప్పుడు పడుతుందో కోడల్ని తిట్టిపోసింది. ఇరుగు పొరుగు వచ్చారు, పెద్ద మనుషులు వచ్చారు. గోపాలం ఇష్టప్రకారమే వేరే కాపురం పెట్టించారు. గోపాలం రాధ అన్యోన్యంగా జీవిస్తున్నారు. వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. ఆ బస్తీలో ఒక్కడవే ఏముంటావు, ఈ పల్లెటూళ్ళలోనే ఆసుపత్రి పెట్టుకోకూడదు అని ఎంతగానో చెప్పి చూసింది దుర్గమ్మ సురేంద్రకి. అతను వినలేదు. ఈ పట్నవాస వాతావరణానికి బాగా అలవాటు పడిపోయాను. బిక్కుమంటున్న ఈ పల్లెటూళ్ళలో నేను ఉండలేను అని అన్నాడు. ఇప్పుడు దుర్గమ్మ వచ్చి సురేంద్ర దగ్గరే ఉంటోంది. వేళకింత వండిపెట్టి ఎంతో ఆదరణతో తల్లి కంటే మిన్నగా చూస్తోంది. సురేంద్రని పెళ్లి చేసుకోమని రోజుకొక 5 సార్లైనా హెచ్చరించేది ఆమె. నేను ముసల్దాన్ని అయ్యాను, బ్రతికితే ఏ 2-3 ఏళ్ల కన్నా ఎక్కువ బ్రతకను. నువ్వొక ఇంటివాడివైతే కళ్ళారా చూసి మరీ కళ్ళు ముయ్యాలనుంది అనేది ఆవిడ. సురేంద్ర నవ్వేవాడు. నా పెళ్ళి అయ్యేంత వరకు నీ ప్రాణాలకి ఏం ముప్పు రాదు, దిగులు పడకత్తయ్యా అనేవాడు. ఆ రోజు ఆదివారం. భోజనాలు అయ్యాక దుర్గమ్మ మేడ మీద హాల్లో కొంగు పరుచుకొని పడుకుంది. మంచాలు, పరుపులు, ఫ్యానులు అంటే ఆవిడ గిట్టవు. సురేంద్ర గదిలో గాఢ నిద్రలో మునిగి ఉన్నాడు. పడుకున్నారేంటి? మిసెస్ తివారీ చెల్లెలతో సహా లోపలికి అడుగుపెట్టింది. అప్పుడే నిద్రలోకి జాగుతున్న దుర్గమ్మ ఆ మాట వినగానే ఉలిక్కిపడి లేచింది. పడుకోండి, మీ నిద్ర చెడగొడుతున్నట్టున్నా. అక్కా చెల్లెళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. తెల్లగా లావుగా పొట్టిగా ఉన్న ఆ పిల్లని చూసి, ఈ అమ్మాయి మీకేమవుతుంది అని అడిగింది దుర్గమ్మ. మా చెల్లెలు రమణి పియూసీ చదువుతోంది, ఇంకా పెళ్లి కాలేదు, సంబంధాలు చూస్తున్నాం. అమ్మాయికి తగ్గ అందగాడు దొరకొద్దు. దుర్గమ్మ నివ్వెరపోయింది. పొట్టి గూటంలాగా ఉంది, ఏమాత్రం కళలేని మొహం. ఇదా అందగత్త, కాకిపిల్ల కాకి ముద్దులే అని అనుకుంది. సురేంద్ర లేరా? నిద్రపోతున్నాడు అంది దుర్గమ్మ. మిసెస్ తివారీ మీద పూర్వం ఉన్న అభిమానం ఇప్పుడు లేదు ఆవిడకి. దానికి కారణం మిసెస్ తివారీ రాక కారణంగా సునంద వెళ్ళిపోయిందని. ఆవిడకి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అలా ఊరంతా నీలి వార్తలు వ్యాప్తి చేయడమే పని అని రాధ దుర్గమ్మతో చెప్పడం వల్ల మిసెస్ తివారీ అంటే విముఖత చూపింది ఆవిడ. ఈవిడదేం లెక్కలే అనుకుంది కాబోలు. చెల్లెల్ని వెంటబెట్టుకుని అతన్ని నిద్రలో ఉన్నవాడిని అమాంతంగా లేపేసింది ఆమె. సురేంద్రకి తన చెల్లెల్ని పరిచయం చేసింది. ఎక్కడ చదువుతున్నావు పియూసీ అని అడిగాడు రమణిని. రమణి సమాధానం చెప్పలేదు. మరి సెప్టెంబర్ పరీక్షలు రాయడానికి వచ్చారా? ఇప్పుడు పరీక్షలు అనుకుంటా. ఇప్పట్లో కాలేజీల్లో పియూసీ తీసేశారని ఉన్నది, ఇంటర్మీడియట్ అని గుర్తులేదు మిసెస్ తివారీకి. అందుకే పొరపాటున పియూసీ చదువుతోందని చెప్పింది. నిజం చెప్పక తప్పలేదు. ఆ నిజంలో కూడా కొంత అబద్ధం ఆడింది ఆమె.
ఇంగ్లీష్ ఒక్కటే మిగిలింది, అందుకని వెంటనే సెప్టెంబర్ కట్టించేశాం అంది. నిజం చెప్పాలంటే రమణి 4 ఏళ్ల నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి పర్మనెంట్ డోనర్ అయి కూర్చుంది. సబ్జెక్టులన్నిటికీ పోతూనే ఉంది. తన చెల్లెల్ని సురేంద్రకిచ్చి చేయాలని ఆశపడింది. కానీ సురేంద్ర వాలకం అందుకు అనుకూలంగా ఏమాత్రం కనిపించకపోయేటప్పటికీ ఆమెకి నిరాశ ఎదురైంది. సునంద విషయం మెల్లగా అంది మిసెస్ తివారీ. సునంద నా శ్రీమతి. మాలో మాకు మాట వచ్చి పట్టుదలలు వచ్చి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇవాళ కాకపోతే రేపైనా మా ఇంటి గృహలక్ష్మిగా వచ్చే అర్హత ఆమెకే ఉంది. మా విషయాల్లో తలదొడిచి అనవసరంగా మీ మనసు పాడు చేసుకోకండి, చిరాగ్గా కోపంగా అన్నాడు సురేంద్ర. మిసెస్ తివారీ తెల్లబోయింది. అవమానంతో ఆమె మనసు ఉడికిపోయింది. చెల్లెలతో వెళ్ళిపోయింది ఆవిడ. 4 రోజులు గడిచాయి. ఉత్తరం వచ్చింది బాబు అంటూ కవర్ తీసుకొచ్చింది దుర్గమ్మ. సురేంద్ర మనసు ఒక్కమారు ఆనందంతో గంతులేసింది. సునంద వచ్చిందేమో, కళ్యాణి రాసుంటుంది. గబగబా కవరు చించాడు. కళ్యాణి దగ్గర నుంచే కానీ మరెవరి దగ్గర నుంచి కానీ ఏదైనా ఉత్తరం వస్తే చాలు సునందే మెదులుతుంది అతని మనసులో. పూజ్యులు అన్నయ్య గారికి మీ తమ్ముడు గోపాలం నమస్కారాలు. వ్యవసాయంలో డిప్లొమా పొందడానికి మా బ్లాక్ వాళ్ళు నన్ను జర్మనీ పంపిస్తున్నారు. కాబట్టి మీ మరదలు చిరంజీవి సౌభాగ్యవతి రాధను, అబ్బాయి చిరంజీవి మధును ఓ 6 నెలలు మీ వద్ద ఉంచి వెళ్తాను. ఆదివారం అక్కడికి వాళ్ళని పంపుతాను. అత్తగారికి నమస్కారాలు. ఇట్లు మీ తమ్ముడు గోపాలం. చదివి వినిపించాడు దుర్గమ్మకి. కూతురు వస్తుందనగానే పొంగిపోయింది దుర్గమ్మ. ఆదివారం రానే వచ్చింది. రాధ ఇంట్లో కాలు పెట్టింది. తల్లి బిడ్డకి దిష్టి తీస్తే గాని లోపలికి రానివ్వలేదు ఆవిడ. అంతకుముందు పీలగా చిన్నపిల్లలాగా ఉండే రాధ పెళ్లి కాగానే తెల్లగా బొద్దుగా ఎత్తుగా అయింది. అసలే కబుర్ల పోగేమో మరీ ఆరిందాలా తయారైంది. ఆ మొన్నాడే కళ్యాణి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. సునంద గురించి ఏమైనా రాసిందేమో అని ఎప్పటి మాదనే అనుకున్నాడు సురేంద్ర. మీతో మాట్లాడే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది, రమ్మని రాసింది. ఏలూరు వెళ్ళాడు సురేంద్ర. సునంద ఆచూకీ ఏమైనా తెలిసిందా? కళ్యాణిని చూడగానే సురేంద్ర వేసిన మొదటి ప్రశ్న అదే. ఇంతకాలమైనా అతడు సునందని మర్చిపోలేదంటే అతడు సునందని ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకుంది కళ్యాణి. లేదు, ఆ విషయం కాదు, ఇది నా వ్యక్తిగత విషయం. మీ దయ వల్ల మా చెల్లెల బాధ్యత తీరింది. ఇకపోతే మా తమ్ముళ్ళ బాధ్యత చాలా ఉంది. వాళ్ళని పెద్ద చదువులు చదివించాలి. అందుకు ఆర్థిక స్తోమత ఉండాలి. ఇక్కడే ఓ ఆఫీస్లో పనిచేసే మేనేజర్ గారికి మొదటి భార్య పోయింది. 4 పిల్లలు, బాగా డబ్బున్నాడు. వయసు 50లో ఉంటుంది. ఆయనే ఈ పెళ్లి విషయం నాకు ఒక ట్యూటర్ ద్వారా కదిలించారు. మీరేమన్నారు? ఆలోచించి చెప్తా అన్నాను. మిమ్మల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, మీరు ప్రేమిస్తున్నారు. ఆయన అయిష్టంగా మొహం పెట్టి అందామె. ఆయన డబ్బుని. కళ్యాణి మాట్లాడలేదు. ఆయనకి 50, మీకు 25. మరో 10 ఏళ్ళు పోతే మీరు మంచి యవ్వనంలో ఉంటారు. ఆయన అప్పుడే తాత అయిపోతాడు. కళ్యాణి జీవితం అంతా త్యాగాలకే అంకితమైపోతే ఇక సుఖించేది ఎప్పుడు? ఇంకా అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. మీ తమ్ముళ్ళకి పెద్ద చదువులు చెప్పించండి. దానికి అవసరమైన డబ్బు నేను ఇస్తాను. మీరా? ఇప్పటికే మీకు చాలా రుణపడి ఉన్నాను. ఇంకా మిమ్మల్ని శ్రమ పెట్టనా? మీకంత అభిమానంగా ఉంటే మీ తమ్ముళ్ళ ఉద్యోగాల్లో కొంచెం తీర్చేదురుగానిలేండి. అంగీకారంగా తలూపింది. ఏం దిగులు పడకండి. మీకు అవసరం కావాల్సి వచ్చినా నన్ను అడగండి అని ధైర్యం చెప్పి ఆమె అవసరాలకు కొంత డబ్బిచ్చి కదిలాడు. కళ్ళు తెరుగు, ఇలా చూడు, నేనమ్మా డాక్టర్ని. ఆమె భుజాలు పట్టి కుదుపుతూ అన్నాడు డాక్టర్. సునంద భయంగా కళ్ళు విప్పి ఎదురుగుండా ఉన్న డాక్టర్ని చూసి బావుర్మంది. నేను ఇక్కడ ఉండలేను డాక్టర్, నాకు భయమేస్తోంది. ఏ క్షణంలో ప్రాణం పోతుందో నాకు తెలియకుండా ఉంది. ఏడాది పైగా ఇక్కడ పనిచేస్తున్నావు. ఎప్పుడూ లేని భయం ఇప్పుడెందుకమ్మా? లేదు డాక్టర్, ఎన్నాళ్ళు ఉన్న పిచ్చివాళ్ళు ఓ ఎత్తు, ఇతనొక్కడు ఒక ఎత్తు. అసలు ఇతను చేరేటప్పుడే అనుకున్న అతి భయంకరమైన వ్యక్తి అని. డాక్టర్ నవ్వాడు. మానవుడు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదు. నువ్వు తలుచుకుంటే ఈ పిచ్చివాడిని మంచివాడినిగా మార్చలేవా అమ్మా? సునంద తన భయానికి తనలోనే సిగ్గుపడింది తానే. నిజంగా అతను అంత క్రూరుడు కాకపోవచ్చు, కానీ అతను తనకి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు తనపై గ్లాసు విసిరిన పిచ్చివాడు. ఆ భయం అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. అందుకే అతని మీద ఆ ఇంప్రెషన్ మరింత బలపడింది. ఈరోజు ఏదో ఆలోచిస్తున్న వాడల్లా తనని చూసి రాక్షసి,
మీ ఆడజాతి నమ్మకూడదు అంటూ గొంతు పిసుకుదామని దగ్గరకొచ్చాడు. తను కెవ్వున కేకేస్తూ వెనక్కి పడిపోయింది. తను కళ్ళు మూసుకున్నా అంతా తెలుస్తూనే ఉంది. అతను, అయ్యో నా రాణి, చచ్చిపోయావా? నిన్ను చేతులారా చంపిన హంతకుణ్ణి, నన్ను నిలువునా చీరేసిన పాపం లేదు అని ఏడుస్తున్నాడు. అంతలో డాక్టర్ వచ్చి తనని పిలిచాడు. డాక్టర్ వెళ్ళి అతనికి ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు. అతను ఏడుపు మానేసి తన కుర్చీలోకి వెళ్ళి కూర్చున్నాడు. మిస్టర్ మురళి, ఎలా ఉంది మీకు ఇప్పుడు? భుజం తట్టి పలకరించాడు డాక్టర్. బాగుంది. ఆ పిల్ల ఎవరో కానీ నా దగ్గరికి రావద్దని చెప్పండి. కుర్చీలోనే గొంతు కూర్చుని మోకాళ్ళ మధ్య తలదూర్చుకున్నాడు. మీకు అన్నం, మంచినీళ్ళు ఇవన్నీ కావద్దా? అన్నీ ఎవరిస్తారు మీకు? మురళి తలెత్తలేదు. ఈ అమ్మాయే మీకు అన్నీ ఇస్తుంది. కుర్చీలోంచి ఒక్క దూకు దూకాడు మురళి. గెట్అవుట్, ఐసే గెట్అవుట్, గట్టిగా అరిచాడు. డాక్టర్, సునంద హడలిపోయారు. బయటకు వచ్చేశారు. అతను కొరకరాని కొయ్య డాక్టర్, ఎలా దారికి వస్తాడో చూస్తాను ఆలోచనగా అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు డాక్టర్. సునంద తన రూమ్కి వెళ్ళింది. మొహం కడుక్కొని టాయిలెట్ అయి చీర మార్చింది. మళ్ళీ మురళి జ్ఞాపకం వచ్చాడు. ఆ వెంటనే సురేంద్ర మెదిలాడు. సురేంద్ర దగ్గరికి తను రావడానికి కారణం మురళియే. సురేంద్రతో తన పరిచయం మరపురాని అనుభూతి. అది తీయని అనుభూతిని సంతరించుకోకముందే విధి విడదీసింది. మురళిని బాగు చేయాలి, అతన్ని మళ్ళీ మనిషిని చేయాలి. అలా వ్యాహ్యాళికి మెరీనా బీచ్కి వెళ్ళింది. ఎక్కడ చూసినా జంటలు పిల్లలతో కళకళలాడుతున్నారు. ఒక్కడితే ఓ మూల పిచ్చిగీతలు గీస్తూ కూర్చుంది సునంద. ఇసుకలో తన పేరు రాసింది. దాని పక్కన ఆమెకు తెలియకుండానే సురేంద్ర పేరుని రాశాయి. ఆ రెండు చదువుకుంది. బాధగా సునంద పేరు చెరిపి రాధా అని రాసింది. వాళ్ళిద్దరి పేర్లు చదివింది. కళ్ళ నుండి అశ్రువులు పూల జలజలలా రాలాయి. ఆ పేర్ల మీద పడ్డాయి. ఆమె దృష్టి సముద్రుని వైపు మళ్ళింది. ఎవరి జీవితాలు ఎలా అయితే నాకే, అందరి గాథలు ఓర్పుగా మాత్రం వింటాను అంటున్నట్లుగా సముద్రుడు గంభీరంగా ఉరకలు వేస్తున్నాడు. పాప పాప కేకలు వినిపించాయి. సునంద ఉలిక్కిపడింది. చిన్న పాప సముద్రంలో లోపలికి పోతోంది. తల్లి గాబరా పడిపోతోంది. ఇంకాస్తుంటే పాపని కెరటం తన పొట్ట నెట్టుకుంటుంది. ఒక్క ఉదుటిన పరిగెత్తుకెళ్ళి పాపని ఒడ్డుకు చేర్చింది సునంద. ఆమె తలా ఒళ్ళు బాగా తడిసిపోయాయి. పాప తల్లి పాపనెత్తుకుని గాఢంగా హృదయానికి హత్తుకుంది. ఆమె భయంతో గడగడా వణికిపోతోంది. పిల్ల దొరికిందన్న ఆనందంలో ఆమెకు దుఃఖం పొంగి పొర్లింది. బిడ్డను ఒళ్ళంతా తణుముతూ రోదించడం ఆరంభించింది. అక్కడ వింత చూడ్డానికి వచ్చిన జనం పిల్లని వదిలించుకుని తల్లిని చివాట్లేస్తూ సునందను పొగుడుతున్నారు. సునంద అవేమీ వినిపించుకునే స్థితిలో లేదు. ఆ తల్లి ఆ బిడ్డ కోసం పడ్డ ఆవేదన, ఆ ఆవేదనలో ఉన్న ఆనందం కళ్ళారా చూస్తోంది. ఆనందానికి కారణం తను. అరే పాపం, మీరు పూర్తిగా తడిసిపోయారు. మా ఇంటికి రండి, వెళ్దాం. ఆమె కృతజ్ఞత తెలిపే కళ్ళతో సునంద వైపు చూస్తోంది. ముందు వెళ్ళడానికి సంశయించిన సునందకి వెళ్ళక తప్పింది కాదు. వాళ్ళది ఓ మోస్తరు మేడ. కింద పోర్షన్ అద్దెకిచ్చేశారు. పైన వాళ్ళు ఉంటున్నారు. ఆమె పేరు నిర్మల. భర్త మోహన్ రావు మ్యాథమెటిక్స్లో PhD కోసం జర్మనీ వెళ్ళాడు. నిర్మల అత్తగారి వద్ద ఉంటుంది. నిర్మల అత్తగారు సునందని ఎంతో మర్యాదగా ఆప్యాయంగా చూసింది. సునంద వివరాలు అడిగి తెలుసుకుని ఎంతో జాలిపడింది ఆవిడ. తన ఒక్కగానొక్క మనవరాల్ని ఆపద నుంచి రక్షించినందుకు ఆవిడ సంతోషం అంతా ఇంత కాకుండా పోయింది. సునందని కూడా ఆవిడ అప్పుడే తన కన్న కూతురులాగా భావించేసింది. భోంచేసి వెళ్ళమని పట్టుబట్టింది ఆవిడ. సునంద అంగీకరించలేదు. ఇంకా బలవంతం చేయక కాఫీ, టిఫిన్ ఇచ్చారు. పొడిచీర విప్పి ఆరని తడిబట్టలు కట్టుకుని సునంద. ఆ సంఘటన ఆమె హృదయంలో చెరగని ముద్ర వేసుకుపోయింది. ఆ విషయం డాక్టర్ గారితో చెప్పింది. ఒక్క సత్కార్యం చేయగోరినప్పుడు ఒక్కోసారి ప్రాణత్యాగం కూడా చేయాల్సి వస్తుంది. ప్రాణం విలువ ఒక సత్కార్యం అయినప్పుడు పరమాత్ముని సాన్నిధ్యం వేరే వెతకక్కర్లేదు అన్నాడు ఆయన. సునంద మళ్ళీ నిర్మల వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. కానీ ఓ రోజు నిర్మలే పాపను తీసుకొని సునంద ఇంటికి వచ్చింది. వాళ్ళిద్దరిని చూసి ఆమె ఎంతో సంతోషంగా ఆహ్వానించింది. పాపని ఎంతో ఆప్యాయంగా ఎత్తుకుంది. మా పాప ఆంటీ ఆంటీ అంటూ ఒకటే కలవరింతలు. మా అత్తగారు అయితే అమ్మాయిని తీసుకుని రా అని ఒకటే పోరు. అందుకే ఈరోజు ఇలా వచ్చేసాం అందే నవ్వుతూ నిర్మల. పాపకి బొమ్మలు, బిస్కెట్లు ఇచ్చింది సునంద. వాళ్లతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇలా సునందకి నిర్మల కుటుంబానికి బాగా స్నేహం చేరువైంది.
నిర్మల ఆమె అత్తగారు తల్లి బిడ్డల్లా కలిసిమెలిసి సహోద్యగా ఉండడం చూసి వాళ్ళని మనసులో అభినందించకుండా ఉండలేకపోయింది ఆమె. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి లైకులు తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.